అవర్ ఛానల్ చిన్ని రివ్యూస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ ఏ విధంగా ఉందో మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడే లంచ్ చేసేసాను అనమాట. టైం వచ్చేసి 3:30 అవుతుంది ఆఫ్టర్నూన్. హెల్త్ అయితే బాగాలేదు. సో నేను లేచేసరికి లేట్ అయిపోయింది. 8:30 అలా అయింది. ఇంకా 8:30కి లేచేసి పాపకి స్నానం అయితే చేయించుకొని నాకు హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఇవన్నీ అయిపోయేసరికి చాలా టైం అయిపోయింది అనమాట. ఎంత బాగాలేకపోయినా ఇంట్లో వర్క్స్ అయితే చేసుకోవాలి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మా వీడియోని నేను ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పాప అయితే నిద్రపోతుంది. తనకి ఫీడింగ్ కూడా ఇవ్వద్దన్నారు నాకు హెల్త్ బాగాలేదనేసి. సో నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకైతే తెలీదు. ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాను, బయట వర్క్ చేసుకుందాం అనేసి. అయితే కడిగేసాను. ఇంకా పైన ఉన్నాయి బట్టలు, పైకి వెళ్ళి బట్టలు అవన్నీ తీసుకొని వచ్చేసేయాలి కదా. నా హెల్త్ బాగాలేదనేసి ఇంకా బుడ్డిదైతే నిద్రపోతూనే ఉంది. ఫీడింగ్ కూడా ఇవ్వద్దన్నారు. ఫార్ములా మిల్క్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు బుడ్డిదానికి. అరగవు, ఊరిక వామిటింగ్ చేసేసుకుంటూనే ఉంటుంది. నిద్రపోయింది. బుడ్డిది నిద్ర లేచేలోపు నేను పైకి వెళ్ళేసి బట్టలన్నీ తీసుకొని వచ్చుకోవాలి, లేకుంటే గోలగోలు చేసేస్తుంది. ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి బుడ్డిదాన్ని నేనే చూసుకోవాలి కాబట్టి తొందరగా పైకి వెళ్ళి బట్టలు అయితే వచ్చుకుంటాను. బుడ్డిదానికి స్కిన్ బాగాలేదని చెప్పాను కదా, స్కిన్ బాగాలేదు చెప్పాను లేదో. సో స్కిన్కి అనేసి నేను చూపించుకుంటే తనకు కూడా చూపించేసాను. ఇదంతా రఫ్గా అయిపోయింది, స్కిన్ అంతా ఎలర్జీ లాగా వచ్చేసి. ఈరోజు మెడిసిన్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి, స్నానం చేసిన తర్వాత అప్లై చేయమన్నారు. ఈరోజు వాళ్ళు తనకు హెల్త్కి సంబంధించిన మెడిసిన్ కూడా ఇవ్వలేదు, ఏమి బలానికి సంబంధించి. నా హెల్త్ బాగాలేక నేను అసలు పెద్ద టెన్షన్లో ఉండిపోయాను, అసలు గుర్తు రాలేదు. ఈవినింగ్ నుంచి అయినా తనకు మెడిసిన్ అనేది కంటిన్యూగా ఇవ్వాలి, లేకపోతే అసలు అరగవు, వామిటింగ్ చేసేస్తూనే ఉంటుంది. లేచేస్తుంది బుడ్డిది తెగ ఒళ్ళు విరిచేసి. లేచిందంటే ఇంకా నాకు ఒక్క పని కూడా అవ్వదు. పైకి అయితే వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చుకుంటాను త్వరగా. సో పైకి వెళ్ళాలంటే ఇన్ని రౌండ్స్ తిరగాలన్నమాట. యాక్చువల్గా అయితే స్టెప్స్ ఎక్కొద్దని చెప్తారు, కానీ తప్పదు నాకు. అన్ని స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాను. పైన కనిపిస్తుందో లేదో బాగా ఎండగా ఉంది. బట్టలు అయితే తీసేసుకుంటాను. నా బుడ్డిదాని బట్టలు ఇక్కడ ఆరేసాను. ఫాస్ట్గా బుడ్డిదాని బట్టలు తీసేసుకొని టకటకా కిందికి వెళ్ళిపోవాలి, లేకపోతే గోల చేసి గందరగోళం చేసేస్తుంది. బట్టలు కూడా ఆరిపోయాయి. ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకనేసి బట్టలు పైన ఆరేసాను, తొందరగా ఆరిపోతాయి అనేసి. ఇదైతే ఆరలేదు, ఇంకా కిందేసేస్తాను. మళ్ళీ పైకి రావడం అంటే కష్టం. చిన్నపిల్లల బట్టలు పక్షులు తిరగకూడదు అంటారు కదా, అందుకని మొత్తం తీసేస్తున్నాను. ఈ బట్టల్లో నా బట్టలు ఎత్తుక్కునేసరికి నాకు టైం సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇవే అనుకుంటున్నాను, నాకైతే గుర్తులేదు. అయిపోయింది, నా బట్టలు అయితే తీసేసుకున్నాను. కిందికి అయితే వెళ్ళిపోవాలి, ఏమన్నా కింద పడ్డాయేమో చూసుకోవాలి. ఏం పర్లేదు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. కిందికైతే వెళ్ళిపోతాను, లేకపోతే బుడ్డి ఏడ్చేస్తుంది. బుడ్డిదాన్ని ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసాను. తొందర దిగి వెళ్ళాలి. అమ్మయ్య వచ్చేసాను. సి సెక్షన్ తర్వాత మెట్లు ఎక్కడం చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎక్కకూడదు అంటారు, నాకైతే తప్పట్లేదు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగమంటారు, నాకు అది అలవాటే లేదు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగే అలవాటు. సూచర్స్ అయితే ఇంకా నాకు పెయిన్స్ వస్తున్నాయి సూచర్స్ దగ్గర, అంటే పని ఎక్కువ అవుతుంది కదా, సో దానివల్ల నాకు సూచర్స్ కూడా ఇంకా పెయిన్ వస్తున్నాయి. ఇంకా ఈ బట్టలన్నీ మడతేసుకోవాలి. బుడిది ఇంకా నిద్రపోతూనే ఉంది. పాప మా అమ్మని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నిద్రపోతుంది బుడిది. నాతో పాటు హాస్పిటల్కి వచ్చి ఇది కూడా టైర్డ్ అయిపోయింది బాగా. హాస్పిటల్లో అందరూ ఎత్తేసుకొని ఆడేసుకున్నారు. మిల్క్ ఇవ్వకపోయేసరికి పాపం లిప్స్ కూడా ఎండిపోయాయి. లేపి పాలు పట్టించాలి, లేకపోతే పాపం పొట్టలో కూడా ఏం లేదు. చూడండి, బుడ్డిది వాళ్ళు విరిచేస్తుంది, ఇంకా లేయడానికి రెడీగా ఉందన్నమాట. త్వరగా పని చేసుకో అమ్మ అనేసి హింట్స్ ఇస్తుంది. ఫాస్ట్గా ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసి మొత్తం సర్దేసుకోవాలి ఇల్లు. డాక్టర్స్ ఫీడింగ్ ఇవ్వద్దని చెప్పారు అని చెప్పాను కదా, ఎందుకంటే నాకు మిల్క్తో పాటు బ్లడ్ అనేది వస్తుంది అనమాట. సో బ్లడ్ వస్తుంది రెడ్డిష్గా. ఆ మిల్క్ ఇవ్వడం వల్ల బేబీకి ప్రాబ్లం అవుతుంది. మిల్క్ అయితే ఇవ్వద్దు, వెంటనే అల్ట్రాసౌండ్ చేయించుకోండి అని చెప్పారు. సో రేపైతే మేము అల్ట్రాసౌండ్కి అనేసి ఒంగోలు వెళ్ళాల్సి ఉంటుంది. మాకు ఇక్కడ లేదనమాట అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవడానికి. ఒంగోలు వెళ్ళి అక్కడ చూపించుకొని టెస్ట్ చేయించుకొని అయితే రావాలి. అప్పటి వరకు
బుడ్డిదానికి మమ్మీ మిల్క్ అయితే ఉండవు, ఫార్ములా మిల్కే తాగాలి. సో బుడ్డిది వేసేలోపు నేను టక్టక బట్టలు అయితే మడత పెట్టేసుకోవాలి. ఏంటి బట్టలు మడత కూడా తీయకుండా మడత పెట్టేసుకుంటూ అంటున్నారా, ఎలాగోలా చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ అది వేసిందంటే గందరగోళము. బుడ్డిదానికి నా ఫేస్ ఒక్కటే చూసి చూసి తెగ బోర్ కొట్టేస్తుంది. సరే అలా బయటికి తీసుకెళ్దాము జనాల్లోకి అనేసి లేస్తే తీసుకెళ్తాను. అలా బయటికి మిల్క్ పట్టేసి బయటికి తీసుకెళ్తే కాసేపు ఆడుకుంటుంది. తర్వాత తీసుకొని వచ్చి స్నానం చేపించేస్తాను. బయటికి తీసుకెళ్ళాలంటే బుడ్డిదాన్ని చాలా కష్టం అనమాట. అస్సలు పాలే తాగదు బయటికి తీసుకెళ్తే. అలా అని ఏదైనా ఊరికి తీసుకెళ్ళినా కూడా ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది, కానీ అసలు పాలు అనేవి తాగదు. ఏడవకుండా సైలెంట్గా పడుకొని ఉంటుంది. అదేం అలవాటు, మరి అమ్మని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటుందో ఏమో. ఇంకా బుడ్డిది లేచినా లేవకపోయినా కూడా మన ధర్మం ప్రకారం అయితే దాన్ని లేపి మిల్క్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే చిన్నపిల్లలు లేయరు, నిద్రలో ఉంటే వాళ్ళకి ఆకలి అవుతూనే ఉంటుంది, వాళ్ళకి నిద్ర మత్తలేదు. అయినా కూడా మనం లేపి వాళ్ళకి మిల్క్ అనేది ఇవ్వాలి, లేకపోతే పెదాలతో ఎండిపోతాయి, కడుపు కూడా నిండదు, ఆకలితో ఉండిపోతారు అట్లనే. నేను బుడ్డిది ఒళ్ళు విరుచుకొని వేసేస్తుంది. ఇంత లావు దుప్పటి ఎందుకు కప్పారనుకుంటున్నారా? ఇంత లావు ఇన్ని మడతలేసి కప్పితే కానీ అది నిద్రపోదు. చలని కాదు, అది దుప్పటి కప్పకపోతే మాత్రం లేసేస్తుంది, లేచి గందరగోళం చేసేస్తుంది. పల్చగా ఏదన్నా వేసేస్తే అది కాళ్ళతో కొట్టి కొట్టి తీసేస్తుంది. ఇదైతే బరువు ఉంటుంది కాబట్టి నిద్రలో ఉండి తీసేసుకోదు. ఇది కూడా ఒక్కొక్కసారి కొంచెం బలంతో కొట్టేస్తుంది అనమాట. ఇది కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా లేపుదాం బుడిదాన్ని. ఓయ్ నీహా, నీహా, నానిగా, ఓయ్ నానిగా, నానిగా, ఓయ్ నానిగా, నాని తల్లి, ఓయ్ ఓయ్ నానిగా, ఓ బుడ్డోడా, 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 నాని తల్లి. లేచి చూసి మళ్ళీ పడుకుంటుంది. బుడ్డిగా, ఓ 1 minute అంట, 1 minute ఆగి తగ్గుస్తుందంట. ఇప్పటి నుంచే 1 minute అని చెప్పేస్తుంది. ఓయ్ నానిగా, నానిగా, టైం అయిందమ్మా, టైం అయిందమ్మా, ఇడ్లీ తాగాలి నానా. సో బుడ్డిదాన్ని లేపేసి మిల్క్ ఇచ్చేస్తాను. చూసి చూసి బుడ్డిదానికి బోర్ కొట్టేస్తుంది. అలా తీసుకెళ్ళి కాసేపు బయట తిప్పుకొని వచ్చి స్నానం చేపించేస్తాను. పాప పాలు ఇవ్వద్దన్నారు కదా, ఫార్ములా మిల్క్ కోసం అయితే నేను కిన్లే వాటర్ బాటిల్ తీసుకున్నాను. వేడి చేసి అదంతా చల్లబరిచి, అదంతా లేట్ ప్రాసెస్ అనమాట. సో కిన్లే వాటర్ బాటిల్ తీసుకొని ఫార్ములా మిల్క్ అయితే పాప కోసం కలిపేస్తాను. ఒకటే ఏడుస్తుంది పాలు సరిపోయేసరికి. ఇది వచ్చేసి నేను ఫస్ట్లో డెలివరీ అయిన స్టార్టింగ్లో పాలు ఉండవు కాబట్టి అప్పుడు సజెస్ట్ చేశారు డాక్టర్స్. సో అదే యూస్ చేస్తున్నాను. అది ఆ పౌడర్ ఉంటే ఇప్పుడు అది యూస్ చేస్తున్నాను పాప కోసము. 1.5 స్పూన్ తీసుకున్నాను. 1.5 స్పూన్కి వాటర్ వచ్చేసి 50 ml అయితే వేయాలి. 50 ml సరిపోతుంది. ఎందుకంటే మనం పాప తాగుద్దో లేదు కాబట్టి తెలియదు కాబట్టి కొన్ని అయితే కలుపుతున్నాను, ఎక్కువ వద్దనేసి. పాప తాగిన తర్వాత కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఫార్ములా మిల్క్ ఎక్కువ తాగరు పిల్లలు, సో అందుకనే తక్కువ కలిపేసుకోవాలి. ఈ మిల్క్ బాగా డైజెస్ట్ అయ్యేలాగా కలపాలన్నమాట, లేకపోతే పిల్లలు కరగదు. పౌడర్ అంతా బాగా దీంట్లో కరిగిపోవాలి వాటర్లో. బుడ్డిదైతే నిద్రకు రెడీగా ఉంది. తనకు ఫీడింగ్ ఇచ్చేసి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలి. బుడ్డిది రెడీగా ఉంది, పాలు తాగి పడుకుని పోద్ది. ఇంకా రెడీ అయిపోయింది, స్నానం చేసి ఫ్రెష్ అయిపోయింది మా బుడ్డిది. రోజు నా ముఖం చూసి బోర్ కొడుతుందంటే ఈరోజు బయటికి తీసుకెళ్ళాను. డాక్టర్స్ క్రీమ్ ఇచ్చానని చెప్పాను కదా, ఫేస్కి ర్యాషెస్ వచ్చాయనేసి. నైట్ పడుకునేటప్పుడు అప్లై చేద్దామనేసి ఇప్పుడేం అప్లై చేయలేదు. పాపకు ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేస్తాను. బుడ్డిదానికి ఎలా తెలిసిపోతుందో మరి తెలియదు, కానీ ఫార్ములా మిల్క్ అని తెలిసిపోయింది. కొన్ని తాగేసింది, ఇంకొద్దానికి అమ్మగైపోయింది, ఎక్కిళ్ళు పెట్టేస్తుంది. ఇంకా కాసేపు ఫార్ములా మిల్క్ కాబట్టి డైజెస్ట్ అవ్వదు ఫాస్ట్గా చిన్నపిల్లలకి. తేపు వచ్చేదాకా బాగా ఇలా తడుతూ ఉండాలి. తేపు వచ్చిన తర్వాత పడుకోబెట్టాలి, లేకపోతే వామిటింగ్ చేసేస్తారు. బుడ్డది తెగ తంటాలు పడిపోతుంది తేపు రావడానికి. చూస్తున్నారు కదా ఎలా కదులుతుందో. సో తను పడుకోబెట్టేసుకోవాలి. ఇంకా పాలు తాగేసింది, పాలు తాగి ఇలా పడుకుంది. కాసేపు ఆడుకొని తనే నిద్రపోతుంది. తను మళ్ళీ లేచేలోపు నేనైతే తొందరగా ఫ్రెష్ అయ్యి రావాలన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఇంకా ఎవరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.